ఎల్లప్పుడూ నీవు నాకు కావలను దేవా. నిర్గమకాండం 33 అధ్యాయం 14 ఇలా రాయబడింది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన పిదప మరియు ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై బంగారు దూడను చేసుకొని ఆరాధించుచుండగా దేవునికి మోషేకు మధ్య జరిగిన సంభాషణే ఈ దిన వాక్య భాగము. ఇశ్రాయేలు చేసిన పాపానికి ప్రతిస్పందనగా దేవుడు, ఈ జనులు నాపై తిరగబడిరి గనుక వారిని నాశనము చేయకున్నట్లు మీరే వెళ్ళి వాగ్దాన భూమికి స్వతంత్రించుకొనుడి, నేను మీతో రాను అని మోషేతో చెప్పెను. దేవుడిచ్చిన జవాబుతో మోషే సంతృప్తి పడలేదు. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత మోషే ఎరిగి ఉండెను. ఎర్ర సముద్రాన్ని దేవుడు విభజించినది, బండ నుండి నీరు ఇచ్చినది, మన్నాను మరియు పూరేళ్లను ఆహారముగా ఇచ్చిన విషయము అతడు చూచియున్నాడు. ఆయన సన్నిధి లేకపోతే వారు ఎప్పుడో నశించి ఉండేవారు. కనుక దేవునికి జనులకు మధ్యలో నిలిచి నీవు నడిపించకపోతే మేము ముందుకు వెళ్ళలేము, మాకు నీవు అవసరము, మాకు ముందుగా ఒక దూతను పంపుదమని నీవు చెప్పితివి. కానీ దేవా, నీ బదులు వేరెవ్వరూ మాకు వద్దు, నీవే మాకు కావలను, నీ మార్గము నాకు కనపరచుము అని మోషే దేవునితో చెప్పెను. అప్పుడు దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని జవాబు ఇచ్చెను. అప్పుడు తిరిగి మోషే, నీ సన్నిధి మాతో రాని యెడల మమ్మను ఇక్కడ నుండి పంపకము అని దేవునితో గట్టిగా మనవి చేశాను. దేవుని పరిపూర్ణ సన్నిధి లేకుండా అతడు ఒక్క అడుగు కూడా వేయదలుచుకొనలేదు. ప్రియ స్నేహితులారా, మనము అలాగనున్నామా? మనం ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించుచుండగా ఒక తీర్మానం తీసుకుందాము. దేవునికి వేరుగా లేక శరీరానుసారంగా మనకై మనమే సొంత నిర్ణయాలేమియో తీసుకొనవలనని అనుకొనవద్దు. దేవుని సన్నిధిని ఘనపరచని ఎట్టి మాటలకైనను మాట్లాడవలవద్దు. కానీ దినమెల్లా ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి నడుచుచు ఆయనతో ఎడతెగని సహవాసం కలిగి ఉండుడి. ఆయన చేత నడిపింపబడి బలపరచబడి మనము చేయు ప్రతి విషయంలోనూ ఆయన ఆత్మానుసారంగా చేయనట్లు ఆశ కలిగి ఉందాము. ప్రార్థన. మా మంచి కాపురమైన దేవా, ఈ నూతన సంవత్సరంను బట్టి కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో శరీరానుసారంగా నాకై నేనే నిర్ణయాలు చేయక నీతోనే ప్రతి క్షణము నీ సన్నిధిలో నడుచు కృపనిమ్ము. నీ ఆత్మ నడిపింపుతో నీ వాక్యానుసారంగా విధేయత చూపుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.